పిల్లలు బయట వెళ్ళి ఆడుకోవడం అనేది మనం చూస్తా ఉంటాం. కానీ చాలా మంది పేరెంట్స్ బయట తడిస్తే ఫీవర్ వస్తుంది, కాఫ్ వస్తుంది అని చెప్పేసి చేయకుండా అట్లనే ఇంట్లో కూర్చోబెడతారు. మాన్సూన్ సీజన్‌లో పిల్లలకి డిప్రెషన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం లోపల ఇండోర్స్‌లో ఉండడం వల్ల మనం అలా బయట కలవకపోవడం వల్ల ఇలా డిప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళ మెంటల్‌గా హెల్తీగా ఉంచడానికి వాళ్ళకి ఇండోర్ యాక్టివిటీస్ లైక్ చెస్ కానీ, క్యారమ్స్ కానీ, లేకపోతే మన టెన్నిస్ కానీ, షటిల్ కానీ, లేదంటే బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండే పజిల్స్ కానీ, యాక్టివిటీని పెంచే పజిల్స్ లాంటివి చేయించడం చాలా ముఖ్యం. సో దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి అన్నమాట. కమింగ్ టు నిద్ర. నిద్ర అనేది కనీసం 6-7 అవర్స్ రోజు ఉండాలి. సో ఈవెన్ హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మినిమం 6-7 అవర్స్ రాత్రిపూట పిల్లలు నిద్రపోతే మన రోగనిరోధక శక్తిని పెంచుతాం. సో హోమ్ మేడ్ రెమెడీస్ మనం ఇంట్లో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. మన ఈ రసం నుంచి కూడా అన్నీ కూడా మనకు హోమ్ మేడ్ రెమెడీస్ లాగానే పనికొస్తాయి. దాంతోపాటు సింపుల్ ఫీవర్ కానీ, కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు మనము ఇంట్లో తయారు చేసుకునే పదార్థాలతో మనం వాటిని ట్రీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ వచ్చిందనుకోండి, మన తులసి నీళ్ళు ప్లస్ కొంచెం హనీ వేయడం కానీ, లేకపోతే కొంచెం బనానా ప్లస్ హనీతో వేయడం వల్ల మనకు డ్రై కాఫ్ అనేది తగ్గిపోతుంది. అలాగే మనం పాలల్లో కొంచెం పసుపు వేసి ఇవ్వడం కానీ, వామ్ వాటర్‌తో గర్గ్లింగ్ చేయించడం కానీ, వామ్ వాటర్ తాపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు సోర్ థ్రోట్‌ని తగ్గిస్తాయి అన్నమాట.